బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్పై నూతన్కల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భయ్యా సన్నీ యాదవ్ సొంతూరు సూర్యాపేట జిల్లా నూతన్కల్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ పోలీసుల సుమోటోగా కేసు నమోదు చేశారు. కాసులకు కకృతి పడుతూ అమాయకుల ప్రాణాలు తీస్తే నడవదు అంటూ సజ్జనార్ పోస్ట్ చేశారు. సన్నీ యాదవ్పై కేసు నమోదు కావడంతో డీజీపీ సూర్యాపేట ఎస్పీకి సజ్జనార్ అభినందనలు తెలిపారు. బెట్టింగ్ యాప్ ఎంతో మంది ప్రాణాలు బలిపోతున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రైట్. ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పై నూతన్కల్ పిఎస్ లో కూడా కేసు నమోదు కావడం జరిగింది. సూర్యాపేట జిల్లా జీవనోపాధి గడుపుతారు. కానీ ఇతను మొత్తం కూడా ప్రముఖ బైక్ రైడర్, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చుట్టి వస్తుంటారు. మొత్తం ఇతనికి యూట్యూబ్ లో లక్షల కొద్ది కూడా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆ ఫాలోవర్స్ ని ఆసరాగా చేసుకొని ఇతను మొత్తం కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో చూడడం జరిగింది. ఒక వారం 10 రోజుల క్రితం కూడా సేమ్ ఇదే బెట్టింగ్ ఆ యూట్యూబ్ ఉన్నటువంటి లోకన్నాని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఇతనిపై కూడా సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆర్టీసీ ఎంపీ ఎవరైతే ఉన్నారో సజ్జనార్ ఇప్పటికే ఇంతకు ముందు కూడా ట్వీట్ చేయడం జరిగింది. కాసులకు కక్కుర్తి పడి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటే ఊరుకునేది లేదని కూడా అతను ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద పోలీసులు, సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేయడంతో కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా డీజీపీ, అదేవిధంగా సూర్యాపేట ఎస్పీ నరసింహకు వీరందరూ కూడా అభినందనలు తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎప్పుడు యూట్యూబర్ సన్నీ యాదవ్ ని అరెస్టు చేస్తారో కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కేసు మాత్రం నమోదు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అతను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. ఇటీవల చూసినట్లయితే బెట్టింగ్ యాప్లకు ఎంతో మంది అమాయకులు బలైపోతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడడం జరిగింది. మొత్తం ఈజీ మనీ కోసం కూడా తక్కువ మనీ పెట్టండి, ఎక్కువ లాభం పొందండి అంటే కూడా ఈ యాప్లను, బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేస్తూ కూడా మొత్తం అమాయకులను ప్రాణాలు బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా ఫాలోవర్స్ ని, లక్షల కొద్ది ఉన్నటువంటి ఫాలోవర్స్ ని ఆసరాగా చేసుకొని ఈ విధంగా పాల్పడుతున్నారు. దీంతో సూర్యాపేట పోలీసులు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్టు చేయాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి యూట్యూబర్స్, ప్రమోటర్స్ పేరుతో కూడా పెద్ద ఎత్తున అమాయక జనం కూడా మొత్తం మోసపోతున్నారు, జీవితాలను నాశనం చేసుకుంటారు. వీరిపై కఠిన శిక్షలు వేయాలని కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా వీరిపై కేసులు నమోదు కాదు, అసలు యూట్యూబ్ లో ఈ బెట్టింగ్ ప్రమోషన్ ఏదైతే ఉన్నది, ఈ వీడియోస్ నే పూర్తిగా డిలీట్ చేయాలని కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సన్నీ యాదవ్ తండ్రి స్పందించలేనటువంటి పరిస్థితి. అతను కూడా ఎప్పుడు తమకు అందుబాటులో ఉండరు, ఎప్పుడో ఒకసారి కూడా తమ వద్దకు వచ్చిపోతుంటారు. సర్ప్రైజ్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నట్టు కూడా తండ్రి, సన్నీ యాదవ్ తండ్రి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.